హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను ఎంతో రుచికరమైన బగారా రైస్ని, చికెన్ కర్రీని ప్రిపేర్ చేయబోతున్నానండి. ఈ బగారా రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదండి. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు కదండి. ఇప్పుడు మనం ఎంతో రుచికరమైన ఈ బగారా రైస్ని, చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. నేను ఈ గ్లాస్తో ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నానండి. బాస్మతి రైస్ని ఒక బౌల్లోకి వేసుకున్నాను. ఇప్పుడు మనం వాటర్ పోసుకొని శుభ్రంగా వాష్ చేసుకుందామండి. శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మంచినీళ్ళు పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుందామండి. ఇప్పుడు నేను రైస్ని శుభ్రంగా వాష్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం మంచినీళ్ళు పోసుకొని మూత పెట్టి నానబెట్టుకుందామండి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నానండి. ఇందులో మనం ఒక 2 టేబుల్ స్పూన్ ఘీని యాడ్ చేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిపోయిందండి. ఇందులోనే బిర్యానీ మసాలా యాడ్ చేస్తున్నాను. బిర్యానీ ఆకు, మరాఠా మొగ్గ, చెక్క లవంగాలు, షాజీరా ఇవన్నీ కూడా యాడ్ చేశానండి. బిర్యానీ మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు, తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చిని యాడ్ చేస్తానండి. ఇవన్నీ కూడా బాగా వేయించుకుందాము. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని వేయించుకోవాలి. బగారా రైస్లోకి మసాలా తక్కువ వేసుకోండి. తక్కువ వేసుకుంటే బగారా రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మసాలా అంతా వేయించేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు మనం ఇందులోనే కొంచెం పెరుగును కూడా యాడ్ చేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగును యాడ్ చేసుకోండి. పెరుగుని యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందామండి. బిర్యానీస్లో కానీ, పులావ్స్లో కానీ, బగారా రైస్లో కానీ కొంచెం పెరుగుని యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి కదండి రైస్. బిర్యానీ కానీ, పులావ్స్లో కానీ, బగారా రైసెస్ కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం పెరుగుని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నానండి. టమాటా ముక్కలు ఆప్షనల్ అండి. మీరు కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోండి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని మగ్గనిద్దామండి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాము. ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దామండి. మసాలా అంతా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం
ఇందులోనే ఎసురు పోసుకుందామండి. నేను ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నానో అదే గ్లాస్ తోటి 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కదండి, అదే గ్లాస్ తోటి 1.25 వాటర్ పోసుకోవాలండి. ఈ బిర్యానీస్లో కానీ పులావ్స్లో కానీ మనము వాటర్ తగ్గించే పోసుకోవాలండి. నేను 1 గ్లాస్కి 1.25 భాగం వాటర్ పోసుకున్నానండి. ఇప్పుడు ఇందులోనే మనము ఉప్పుని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే మనము సాల్ట్ని యాడ్ చేసుకుందామండి. తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని, పుదీనాని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని వాటర్ని మనం బాయిల్ చేసుకుందామండి. ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చూద్దామండి. ఎసురు బాగా కాగిపోతుందండి, బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసుకున్నామండి. యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉడకనిద్దామండి. ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉడకనిచ్చుకోవాలి. ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దామండి. రైస్ బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు మనం ఇందులోనే ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండుతున్నానండి. నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంతో రుచికరమైన బగారా రైస్ రెడీ అయిపోయినట్లేనండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. తగినంత నూనె పోసుకున్నాను. నూనె వేడైన తర్వాత ఇందులోనే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ బాగా వేయించేసుకుందాము. నేను ఒక 1/2 కేజీ చికెన్కి సరిపడా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేస్తున్నానండి. ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు బాగా వేగనివ్వాలి. ఇప్పుడు మనం ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నామండి. టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు వేగనిద్దామండి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 లవంగాలు, చెక్క, ఒక బిర్యానీ ఆకుని యాడ్ చేస్తున్నానండి. చికెన్ కర్రీ మంచి ఫ్లేవర్ కోసం నేను ఈ బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేస్తున్నాను. బిర్యానీ స్పైసెస్ని, బిర్యానీ ఆకు, తర్వాత చెక్క, లవంగంని యాడ్ చేస్తానండి. ఇవన్నీ బాగా వేయించేసుకుందాము. ఇప్పుడు నేను చికెన్ కర్రీ గ్రేవీ కోసం ఒక 2 టమాటాలను కట్ చేసుకొని మిక్సీ పాత్రలో తీసుకున్నానండి. అలాగే ఒక ఉల్లిపాయని కట్ చేసి ముక్కలు తీసుకొని మిక్సీ పాత్రలో వేసుకున్నాను. తర్వాత 4 లవంగాలని, చెక్కను కూడా యాడ్ చేస్తున్నానండి. ఇందులోనే యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని ఇప్పుడు మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. ప్యూరీ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటాని, ఉల్లిపాయని యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేస్తున్నానండి.
1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. కొంచెం చికెన్ మసాలాను కూడా యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు తగినంత ఉప్పును కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకనిద్దామండి. తగినన్ని నీళ్లు పోసుకొని ఈ మసాలా అంతా ఉడకనిద్దామండి. ఇప్పుడు మసాలా అంతా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులోనే చికెన్ పీసెస్ని యాడ్ చేసుకున్నాము. నేను ఒక 1/2 kg చికెన్ని తీసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసుకున్నాను. ఉప్పుతో తర్వాత లెమన్ జ్యూస్తో శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 1/2 kg చికెన్ తీసుకున్నానండి. ఈ చికెన్ని మనం గ్రేవీలో వేసేసుకుందాము. ఇలా చికెన్ పీసెస్ని గ్రేవీలోకి వేసుకోవాలి. గ్రేవీలోకి వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉడకనిద్దామండి. ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దామండి. చికెన్ బాగా కుక్ అయిపోయిందండి. బగారా రైస్లోకి చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్లేనండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందామండి. ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే ఎంతో రుచికరమైన బగారా రైస్లోకి చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్లేనండి. ఇప్పుడు మనం చికెన్ గ్రేవీని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందామండి. ఇప్పుడు నేను బగారా రైస్ని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి. తర్వాత చికెన్ కర్రీని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు మనం బగారా రైస్ని చికెన్ కర్రీతో తర్వాత రైతాతో మనం సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంత అన్నమైనా తినేయొచ్చండి ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకుంటే. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.